దేశంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ప్రెజెంట్ అమెరికా కార్చిచ్ అనే ప్రాబ్లంలో ఇరుక్కొని చాలా ఇబ్బంది పడుతుంది. అదే అమెరికా బాగుండేలాగా ఉంటే మిగతా ప్రజలంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి జీవనాన్ని సాగిస్తారు కదా. ఎవరైనా ఎనీవన్ ఏ పర్సన్స్ అయినా అంటే ఒక దేశానికి ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా దేశాలు కూడా సహకరించి దానికి హెల్ప్ చేశారనుకోండి, మన మన దేశాలు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సహాయపడతారు. అందుకే అంటున్నా, ఇప్పుడు అమెరికాలో ఉన్న కొన్ని ప్రాంతాలన్నీ కార్చిచ్ అనే ప్రభావంతో ఫుల్గా కాలిపోతున్నాయి. అలా కాలకుండా మిగిలిన దేశాలు కూడా సహకరించి వాటర్ సప్లై చేయడం, అంటే ఆ కార్చిచ్ ఆగేలాగా ఆలోచించి హెల్ప్ చేయడం చేస్తే మన దేశాలు కూడా ఏదైనా అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి చేస్తారనమాట. అంటే ఒక దేశానికి ఒక దేశం సహాయం చేసుకునేటప్పుడే కదా బాగుంటుంది. అంటే నాకైతే ఇలా చేస్తే బాగుంటుందని అనిపించింది. అంత ప్రాబ్లంలో అంటే అమెరికా ఒకవేళ బాగా ఉండేలా ఉంటే అక్కడికి వెళ్ళి చాలామంది ప్రజలు వెళ్ళి బతకట్లేదా, వేరు దేశాల వాళ్ళు వెళ్ళి బతుకుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నదని అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. పారిపోయి వచ్చేయాలి, రాకూడదని నేను అనట్లేదు. కానీ మిగిలిన దేశాలు కూడా సహకరించి ఆ కార్చిచ్ అనే ప్రాబ్లం నుంచి అమెరికాను కూడా అక్కడ ఉన్న ప్రజలను కూడా కాపాడగలిగితే మన దేశాలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అమెరికా వాళ్ళు కూడా సహకరిస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకు నాకు ఇలాగ చెప్పాలనిపించింది. మిగిలిన దేశాలు కూడా తమ వంతు సహాయాన్ని చేసి ఆదుకుంటే మంచిది.